కింద టీబీ పేషెంట్లకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. నేను ఇవాళ ఈ మాధ్యమంగా అందరినీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్షయ బాధితులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించడం కోసం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉంది. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఉంది. టీబీని కట్టడి చేయాలని 2030 నాటికి పూర్తిగా మన దేశం నుండి టీబీని పారదోలాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటా ఉంది. అయితే ఈ అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉంటారో టీబీ కారణంగా రోగగ్రస్తులైన వారికి పౌష్టికాహారాన్ని అందించడం కోసం ప్రధానమంత్రి గారు సాక్షాత్తు పిలుపునివ్వడం జరిగింది. ఎన్జిఓలు కానీ, లేదా వ్యక్తులు కానీ, లేదా ప్రజాప్రతినిధులు కానీ, లేదా అనేక మంది సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళని 6 నెలల పాటు దత్తత తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఆ నిక్షయ మిత్ర వాళ్ళు టెస్టులు చేయడము, ట్రూనాట్ టెస్ట్ చేయడం, ఇటువంటి విషయాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాం. కానీ అక్షయ మిత్రాల విషయంలో పౌష్టికాహారాన్ని అందించే వాళ్ళ సంఖ్య విషయంలో మనం వెనకబడి ఉన్నాం. కాబట్టి నేను రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కానీ, లేదా అనేక ఎన్జిఓలకు కానీ ఈ మాధ్యమంగా చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, అటువంటి అండర్ ప్రివిలేజ్ ఎవరున్నారో వారిని దత్తత తీసుకోవాల్సిందిగా 6 నెలల పాటు, నెలకి 700 నుంచి 1000 రూపాయలు మాత్రమే అవుతుంది. 6 నెలల పాటు కొంతమంది 5 మందినో 10 మందినో దత్తత తీసుకోవాలి. ఇవాళ మా చాలా సీనియర్ శాసనసభ్యులైన గౌరవనీయులైన బుచ్చయ్య చౌదరి గారు కొంతమందిని అడాప్ట్ చేసుకున్న విషయం ఇవాళ మాకు డిఎంహెచ్ ద్వారా తెలుస్తుంది, నోడల్ ఆఫీసర్ ద్వారా సార్ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ తీసుకున్నారని. అదేవిధంగా వారి దారిలో నడుస్తూ మిగతా ప్రతినిధులు కూడా, నేను కూడా తీసుకుంటాను, ప్రజాప్రతినిధులు కూడా తీసుకోవాలి. మీడియా కూడా దీనికి కాస్త విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిందిగా